చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మాదాపూర్లో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు లింగంనేని సంజూస్ డే టైం యాక్సిడెంట్ చేసి 26 సంవత్సరాల భారతి అనే అమ్మాయిని చంపేశారట. వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా 5 రోజులైనప్పటికీ పోలీసులు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదట. గుర్తుందా మీకు? 2017లో సుగాలి ప్రీతిని ఎంత ఘోరంగా రేప్ చేసి చంపేసిన ఇంతవరకు 10 సంవత్సరాలైనప్పటికీ న్యాయం జరగలేదు. అంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ రేపులు చేసిన, యాసిడ్లు పోసిన, ఏమి చేసినా ఇంకా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారన్నమాట ఈ పోలీసులు, ఈ వ్యవస్థ. వాళ్ళని ఎవడు పట్టించుకోడు, అరెస్టులు చేయరు. ఇలాంటి కొన్ని 100,000 జరుగుతున్నాయి. చూడండి, నేను వార్నింగ్ ఇస్తున్నాను పోలీస్ వ్యవస్థకి. వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా మీకున్న 1000 కోట్లు వేస్తాట. అమ్మాయిని తిరిగి తీసుకురాగలరా? యాక్సిడెంట్ అవగానే కాపాడాలి కదా. ఎవరు దాస్తున్నారు? నేను లీగల్ యాక్షన్స్ తీసుకునే ముందే మీరే లీగల్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే న్యాయం చేయండి. కనీసం 10 కోట్లు 20 కోట్లు కుటుంబానికి ఇచ్చి, ఒక రాజ్యసభ ఎంపీగా వారి కుటుంబానికి ఆయన వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి, అదే లింగంనేని ఎంపీ కూతురు వైపు యాక్సిడెంట్ అయితే నిమిషాల మీద అరెస్ట్ చేసిరా? అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లకి, రాజకీయ నాయకులకి, అది కూడా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఒక చట్టం, సాధారణ ప్రజలకైతే ఒక చట్టం. ఏంటి ఏమవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? న్యాయం జరిగినంత వరకు జంజి యూత్ అంతా ఈ వీడియోని వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీడియా మిత్రులారా, నీతి నిజాయితీ ఉన్న వారందరూ ఈ వీడియోని మీ టెలివిజన్లో బ్రాడ్కాస్ట్ చేయండి, పేపర్లో రిపోర్ట్ చేయండి. లెట్ us సేవ్ అవర్ తెలుగు స్టేట్స్ ఇన్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ.